రాష్ట్రంపై బాణుడు ప్రతాపం చూపిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బాణుడి బగబగలతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చాలా ప్రాంతాలు ఇటీవల నిప్పుల కొలిమిలా మారాయి. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 4 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేశారు. 7 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కొలిమిల ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికమవుతా ఉన్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి దాదాపు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రెడ్ కలర్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎంత మేర ఉష్ణోగ్రత తీవ్రత నమోదవుతుంది సార్? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది ఇటు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. ఇంకా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో చూస్తే 44 డిగ్రీల నుంచి పైపెచ్చు కనిపిస్తుంటుండగా ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క ప్రాంతంలోనూ ఇంకా రామగుండంలో కూడా చూసుకున్నట్లయితే సుమారు 45 డిగ్రీల వరకు కూడా నిన్న ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఓకే సార్, ఇక రానున్న 4-5 రోజుల పాటు ఈ ఉష్ణ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది? దాంతోపాటు వడగాలుల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాల పరిశీలించి ఒక విధంగా ఈ రోజు కన్నా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే చూసుకుంటే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఇంకా కరీంనగర్ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క వడగాల్పుల తీవ్రతతో పాటు ఎండ తీవ్రత కూడా సుమారు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే నిన్న కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం ఈ యొక్క ప్రాంతంలో ఇక చూసుకున్నట్లయితే రామగుండంలో కూడా సుమారు 45 డిగ్రీల వరకు కూడా కొనసాగిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతంలో కూడా మనకి ఎండ తీవ్రత ఈరోజు కూడా అంచనా ప్రకారం 45 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మిగిలిన చోట్లల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుంది. ఇంకా రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే మార్చి 21 మే వచ్చేసరికి ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఇంకా చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత గరిష్టంగా కూడా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా రానున్న 4-5 రోజులు అనగా 24 వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో కొనసాగి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే తూర్పు భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలు అధికంగా ప్రభావితమై మిగిలిన చోట్లల్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది. వచ్చే 4-5 రోజులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఎందుకు పర్టికులర్గా ఉత్తర తెలంగాణ జిల్లాలోనే మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉత్తర తెలంగాణ భాగం అనగానే నైబరింగ్ ఒక విధంగా ఇతర రాష్ట్ర సరిహద్దులతో కూడా అనుసంధానంగా ఉండడం వల్ల ఉన్నటువంటి విదర్భ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మరత్వాడ కూడా ఒక విధంగా ఎక్కువగా ఎండవేడిమి వాతావరణం కలిగి ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉండే రాష్ట్రాల కింద మనం చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇటు ఉత్తరప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా ఎండవేడిమి వాతావరణం అనేది కనిపిస్తుంది. నేపథ్యంలో దిగువ స్థాయిలో వీచేటువంటి ఇటు పశ్చిమ గాలులు కానీ వాయువ్య దిశ గాలులు అనేవి ఎక్కువగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువ ప్రభావితం ఉంచి అక్కడ మనకి ఎక్కువ ఎండ తీవ్రత పెరుగుదలకు, అలాగే గాల్లో ఉన్నటువంటి తేమ తగ్గి ఒక విధంగా ఉక్కబోత పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలకే ఎండవేడిం వాతావరణం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక విధంగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సకానికి పైగా భారతదేశంలో ఎండవేడిం వాతావరణం అనేది ఇటు ఉత్తర రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతుందనే చెప్పొచ్చు. సో రానున్న 4-5 రోజుల పాటు అధిక ఎండలు, వేడి వాతావరణం, వడగాళ్ళు కూడా వీస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రజలకు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? జిల్లా యంత్రాంగానికి కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇవ్వడం జరిగింది సార్? ఇప్పటికే గత 4 రోజుల నుంచి కూడా ఎండవేడిం వాతావరణం అనేది ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఏ జిల్లాల్లో మనకి అధికంగా ఎండవేడిం వాతావరణం కొనసాగుతుంది, అలాగే గాల్లో ఉన్నటువంటి తేమ శాతం తగ్గి పొడిబారిన వాతావరణంతో పాటు ఒక విధంగా ఉక్కబోత, అలాగే చూసుకున్నట్లయితే వడగాల్పుల తీవ్రత అధికంగా కొనసాగుతుంది అనేది ఆయా జిల్లాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ
ఆయా జిల్లాలకు కావాల్సినటువంటి హెచ్చరికలు, అలాగే ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఆ యొక్క నివేదికల్లో పొందుపరిచి ఎప్పటికప్పుడు ఆయా కలెక్టర్ శాఖలకు, అలాగే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా రానున్న 5 రోజులు కూడా ఎండవేయడం వాతావరణం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. తినే ఆహార పదార్థాల నుంచి ధరించే దుస్తులు, అలాగే బయటికి వెళ్ళే సమయాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకొని బయటికి వెళ్ళడం అనేది కూడా చేస్తుండాలి. ఎక్కువగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతున్న సమయంలో మాత్రం బయటికి వెళ్ళడం అనేది చేయకూడదు. అవుట్డోర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిదనేసి, తద్వారా వారు ఎండవేడి వాతావరణం నుంచి బారిన పడకుండా వారి యొక్క తమను సంరక్షించుకోవడమే పాటు ఆరోగ్యంగా కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా భవన కార్మికులు కానీ వలస కార్మికులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఎప్పటికప్పుడు కూడా పనిచేసే ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో మంచినీరు నిల్వ ఉండేటట్టు చూసుకోవడం, అలాగే క్రమం తప్పకుండా చిన్న చిన్న విరామాలు కూడా తీసుకోవడం, వీలైనంత వరకు కూడా ఎలక్ట్రాల్ పౌడర్ కానీ లేదంటే మజ్జిగ కూడా వారు పని చేసే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంచుకోవడం అనేది చేయడం వల్ల యొక్క ఎండవేడిమి వారి నుంచి తేలికపాటి ఉపశమనం లభించడంతో పాటు ఎక్కువ శరీర శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేసేటప్పుడు శరీర బలహీనతలు కానీ ఒక విధంగా వడదెబ్బ తీవ్రత అనేది తగలకుండా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఇంకా రైతాంగానికి వచ్చేసరికి రైతులకు అనువైనటువంటి వ్యవసాయ పనులకు అనువైన సమయం కూడా చూసుకున్నట్లయితే 8:30 ప్రాంతం వారికి వ్యవసాయ పనులకు అనువుగా ఉంటుంది. కాబట్టి 8:30 ప్రాంతం నుంచి 11 ప్రాంతం వరకు కూడా వారు వ్యవసాయ పనులు కొనసాగించుకుని తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఒక 2 గంటలు చిన్న విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వ్యవసాయ పనులు కొనసాగించాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈదురుగాలు కూడా రాష్ట్రంలో ఈ రానున్న 2 రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలు కూడా స్పష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో అధిక మొత్తంలో తీవ్రత కూడిన ఈదురుగాళ్ళ వల్ల చెట్లు ఎరగడం కానీ కొన్ని శిథిలమైన భవనాలు కోల్డం అనేది కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఒక్క వాతావరణ సూచనలు పరిశీలన చేసుకుంటూ వారు పనులు అనేవి చేసుకోవాలనేసి సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతూ ఉన్నాయి, వచ్చే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ వడగాళ్ళ తీవ్రత కావచ్చు ఏ సమయంలో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఈ విధంగా నగరంలో కూడా చూసుకున్నట్లయితే నగరంలో కూడా ఎండవేడి వాతావరణం అనేది ఒక విధంగా పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నగరంలో ఎండవేడి పెరుగుదలతో పాటు నగర శివార్లో కూడా ఎండవేడి వాతావరణం అనేది చాలా స్పష్టంగా పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పటాన్ చెరువు కానీ రాజేంద్ర నగర్ కానీ హైత్ నగర్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎండవేడి వాతావరణం సుమారు 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు కూడా కొనసాగుతుంది. సిటీలో కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా 41 వరకు కూడా కొనసాగి ఈరోజు స్వల్పంగా తగ్గుదల ఉన్నప్పటికీ కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎండవేడి వాతావరణం ఇటు సిటీతో పాటు మిగిలిన ఉత్తరాది తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా పెరుగుదల అనేది స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో నగర ప్రజలు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటుండాలి. ఒక విధంగా అవసరమైతే తప్పితే అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే 2 వీలర్స్ మీద ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారో వారు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, బయటికి వెళ్ళే సమయంలో మాత్రం తలకి టోపీ కానీ చేతిలో గొడుగు కానీ పట్టుకెళ్ళడం అనేది చేస్తుండాలి. ఇవి వీరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.